హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయప్ప కార్ బజార్ అండి. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో అయితే ఉండడమే జరిగిందండి. ఒక్కసారి మీకు ఢిల్లీ రోడ్స్ కానీ ఇవన్నీ కానీ చూపిస్తా చూడండి ఒకసారి. మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక షిఫ్ట్ డిజైర్ అను ఒకటి క్రెటా తీసుకున్నాం, ఇంకొకటి వెంటో ఉన్నది. వెంటో దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది అసలుకి. ఈ రోడ్లలో తిరగాలంటే చాలా ఇబ్బంది వేస్తుంది. చూడండి, వర్షం కూడా పడుతుంది చిన్నగా. ఇప్పుడు మనకి ఇంకొకటి వచ్చేసి 2018 ఒకటి పంచ్ ఒకటి అయితే ఉంది. ముందు పోయే వెహికల్ లాంటి కలర్ అయితే ఉన్నది. 2018 18,700 కిలోమీటర్లు అయితే తిరిగిందంట వెహికల్ అయితే. ఆ వెహికల్ అయితే చూడలేదు ఇంకా మనమైతే. సేమ్ ఇదే కలర్, దీనిలానే ఉంటుంది కలర్ కూడా, సేమ్ వెహికల్. ఇంకా మనమైతే దాని గురించి ఇంకా ఏం మాట్లాడలేదు. ఓనర్ అయితే రమ్మన్నాడు, బట్ నేనైతే పోలేదు. ఇంకొకటి ఏంటంటే మనకి మీకు 1,00,000 నుంచి మీకు ఏ కార్ కావాలన్నా సరే 1,00,000 రూపాయల నుంచి మన కాడైతే కార్లు అయితే అవైలబుల్గా ఉంటాయండి. మీ బడ్జెట్ ఎంతో చెప్తే నేను మీ బడ్జెట్లో కార్లు అయితే చూసి పెట్టడమే జరుగుతుంది. ఇంకొకటి 2011 వెంటో వైట్ కలర్ అండి. ఆ వెహికల్ వచ్చేసి 45,000 అయితే తిరిగింది, 45,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. అది కూడా చాలా బాగుంది. బట్ నాకు పోవడానికి ఇప్పుడైతే టైం లేదు. మీకు ఆ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే నేను ఆ వెహికల్ ఫొటోస్ పంపిస్తాను. ఆల్రెడీ మన శ్రేయప్ప కార్ బజార్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి గ్రూప్లో అయితే నేను వేశాను ఫొటోస్. ఓన్లీ 45,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఆ వెహికల్ దగ్గరికి ఓనర్ అయితే రమ్మన్నాడు, కానీ ప్రజెంట్ నాకైతే వీల్లేదని చెప్పేసి వెళ్ళట్లేదు. నాకు ఈరోజే వచ్చాను, మార్నింగ్ 10 o'clockకి నేను ఇక్కడ రీచ్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఇక మనం అక్కడికి వెళ్ళలేక ఉన్నాం అనమాట. ఆ వెహికల్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కాల్ చేస్తే, ఒకవేళ మీరు గ్రూప్లో ఉన్నా లేకపోయినా ఫొటోస్ పంపించమంటే పంపిస్తాను. 2011 వైట్ కలరు, 1,90,000 అయితే ఓనర్ అయితే ఫైనల్ చెప్పిండు. బండి అయితే చాలా అంటే చాలా బాగుంది. 45,000 సర్వీస్ రికార్డ్ అయితే ఉంది. ఓనర్ చూసుకున్నట్టయితే థర్డ్ ఓనర్ అండి. హోమ్ టు హోమ్ ట్రాన్స్ఫర్ అయిందంట. చూడండి ట్రాఫిక్ చూడండి ఎట్లా చూడండి, అసలుకి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో బండ్లు తోలాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఢిల్లీలో ఎవరు ఎట్లా వస్తారో తెలియదు, సైడ్ ఎమ్మటి పెట్టుకుంటూ పోతారు, చాలా పరేషాన్ ఉంటుంది. మనం తీసుకున్న బండ్లు జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పేసి మనకుంటుంది. వీళ్ళు ఏమో వచ్చి సడన్గా మనకే అంటిస్తూనే ఉంటారు, మళ్ళీ మన మీదకే అటాక్ అవుతుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పోలో అయితే పోతుంది కదా, మనకి బ్లాక్ కలర్ పోలో అయితే 2011 బ్లాక్ కలర్ పోలో ఉంది. కండిషన్ ఎట్లుందంటే జబర్దస్త్ అయితే ఉంది. మీకు అసలు కండిషన్ పరంగా అయితే అసలుకి మామూలుగా అయితే లేదు. బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్ వెహికల్. రేట్ అయితే చెప్పలేదు. ప్రజెంట్ అయితే మనకైతే ఫొటోస్ అయితే వేసిండు ఓనరు, బట్ ఆ వెహికల్ అయితే చూడలేదు నేను. ఒకవేళ నేను చూస్తే మన గ్రూప్లో కూడా వేస్తాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఆ వెహికల్ వీడియో. బట్ ఇంకా ఆ వెహికల్ అయితే చూడలేదు. కాకపోతే ఫొటోస్లో మాత్రం కిరాక్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది వెహికల్. అది నేను రేపు కానీ ఎల్లుండి కానీ అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, కొంచెం ఫీవర్ వచ్చి ఉండే, అందువల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేను. ఇప్పటి నుంచి అయితే మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ వస్తూనే ఉంటుంది. 1,00,000 రూపాయల కాడి నుంచి 1,50,000 2 లక్షల మధ్యలో మీకు ఏ వెహికల్ కావాలన్నా మీ బడ్జెట్ నాకు చెప్తే మీకు ఆ బడ్జెట్లో నేను అయితే వెహికల్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు చాలామంది ఏమడుగుతున్నారంటే టాటా నెక్సాన్ బండ్లు అడుగుతున్నారు, టాటా నెక్సాన్ అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మన ఈకో స్పోర్ట్లు ఎక్కువ అడుగుతున్నారండి. ఈకో స్పోర్ట్లు, వెంటోలు, ఓన్లీ లో బడ్జెట్ కార్స్ అడుగుతున్నారు. ఇంకొకటి మనం ప్రీమియం కార్స్ కూడా ఛానల్ పెడదాం, అది సపరేట్ పెడదామని చెప్పేసి చూస్తున్నాను. ఇగో ఢిల్లీలో అయితే పోలీసు వాళ్ళు అయితే ఆపుతున్నారు. ఈ ఢిల్లీలో బండ్లు వేసుకుని తిరగాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. పోలీసు వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా 1,000 రూపాయలు, 2,000, 3,000 రూపాయలు అని చెప్పేసి అంటున్నారు. ఇక మనం మన దగ్గర కాదు, మనం ఏం మాట్లాడలేక ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని అటో ఇటో వచ్చేస్తున్నాం. బట్ ఇంకోటి ఏంటంటే నాకు హిందీ కూడా సరిగా రాదు. మనం ఏంటంటే మనకి హిందీతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే బండి మంచిగా ఉందా లేదా, బండి కండిషన్ మంచిగా ఉందా లేదా, అదొకటి. ఇంకోటి మనకి రేటు రీజనబుల్గా వచ్చిందా లేదా, అంతేగాని
మనకి హిందీతో అవసరం లేదు, ఏం లేదు. మనం రేట్ ఒకటి ఫైనల్ చేసుకుంటాం ఓనర్ తోటి, అంతే. ఓనర్ అయితే ఓనర్ దగ్గర తీసుకుంటా, లేదంటే డీలర్ అయితే డీలర్ దగ్గర తీసుకుంటా. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ పాపం ఒక ఎన్ఓసి అయితే ఆగింది. వేణుగోపాల్ రెడ్డి అని మన నాగోల్ దగ్గర అయితే ఉంటాడు ఆయన, W10 బండి. ఆయన ఒక్క ఎన్ఓసి అయితే ఆగింది పాపం. ఆయన చాలా ఇబ్బంది పడుతుండే ఎన్ఓసి కోసం. అది వేరే వాళ్ళ మధ్యలో ఆల్రెడీ మాది తెలంగాణకు వచ్చిన బండి వేరే వాళ్ళ పేరు మీదకి ఎన్ఓసి వచ్చింది. బట్ దానివల్ల ఏమైందంటే రీఎన్ఓసికి అప్లై చేసేసరికి మధ్యలో ఉన్న డీలరు మా దగ్గర పేమెంట్ తీసుకున్నాడు. పేమెంట్ తీసుకొని కొంచెం లేట్ చేసిండు, అంతే. మన ఎన్ఓసీలు అయితే ఏం ఆగలేదు ఇప్పటి వరకు అయితే. ఇగో చూడండి పోలీసు వాళ్ళు ఇక్కడ ఎట్లా ఆపుతున్నారో. ఇంకో వీళ్ళంతా ఇక్కడ ఆపుతూనే ఉంటారు. ఇట్లా ఇగో ఇలాంటిదే అండి పోలో, సేమ్ పోలో, బ్లాక్ కలర్ అండి. ఇంకా ఇన్నోవా క్రిస్టల్ కూడా ఉన్నాయి. ఇన్నోవా క్రిస్టల్ కూడా నేను వీడియో అప్లోడ్ అయితే చేయలేదు, వీడియో చేస్తే అప్లోడ్ చేస్తాను. మీ ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అయితే ఇస్తాను ఈసారి నుంచి మీకైతే. కాకపోతే ఈ మధ్యన కొంచెం వీడియోస్ పెట్టట్లేదు. అదే చెప్పాను కదా ఇందాక, అది వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి. పాపం ఆయన ఎన్ఓసి ఒకటే ఇబ్బంది అవుతుంది. ఆయన ఎన్ఓసి కూడా ఈ 20-25 డేస్లో ఎన్ఓసి కూడా చేపిస్తా అని చెప్పేసి చెప్పినాను. ఇక ఆ వెహికల్ అయితే అది ఎన్ఓసి అయితే చేపిద్దాము. అది తప్పకుండా. పాపం ఆయన నా వల్ల చాలా సఫర్ అవుతున్నాడు. ఇంకా మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలనుకున్నా, ఏమైనా కావాలనుకున్నా మా ఆఫీస్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్, రోడ్ నెంబర్ 13 అంటే. ఇంతకుముందు పాత ఆఫీస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉంటుండే, రాజధాని థియేటర్ బ్యాక్ సైడ్. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఓపెన్ ప్లాట్స్ లేవని చెప్పేసి మన బిఎన్ రెడ్డి నగర్ రోడ్ నెంబర్ 13లో అయితే పెట్టడమే జరిగింది. ఇక అంతా చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఢిల్లీ వెహికల్స్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఢిల్లీలో మీకు ఆ బండి అంత తక్కువకి వస్తుందిగా, ఈ బండి ఇంతకు వస్తుందిగా అంటారు. ఒకసారి మీరు ఢిల్లీకి వచ్చి తిరిగితే కానీ అర్థం కాదండి, తప్పుగా అయితే అనుకోమాకండి. ఒక్కసారి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో మేము ఎంత సఫర్ అవుతున్నాం అనేది ఒకసారి మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. వాడు ఏయో ఫోటోలు పెడతాడు. మా బండ్లు ఇన్స్పెక్షన్ చేసుకోవడానికే మాకు 1-2 బండ్లు చూసుకోవడానికే ఒక రోజు మొత్తం అయిపోతుంది. అట్లా అండి. ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెహికల్ తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేనిది కాల్ చేయమాకండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మీకు వెహికల్ నీడ్ ఉందంటేనే కాల్ చేయండి. వెహికల్ నీడ్ లేకముందుకే కాల్ చేసి ఫొటోస్ పంపించండి, అవి పంపించండి అంటే చాలామందికి పంపించాను ఫొటోస్ ఇంతకుముందు. బట్ ఏమవుతుందంటే ఫొటోస్ పంపించిన తర్వాత వాళ్ళు ఫొటోస్ పంపిస్తాం అయిపోయింది, రేట్ చెప్తాం అయిపోతుంది, తర్వాత మళ్ళీ రెస్పాండ్ కారు. దానివల్ల నా టైం వేస్ట్ అవుతుంది, ఇటు మీ టైం వేస్ట్ అవుతుంది. ఎందుకండి అట్లా? మీరు వెహికల్ కావాలి అనుకుంటే కమిషన్ 25,000 అయితే కొట్టండి. కమిషన్ కొట్టిన తర్వాత మీకు కన్ఫామ్గా వెహికల్ కావాలనుకుంటే కమిషన్ కొడితే వెహికల్ అయితే మీకు 1-3 డేస్లో అయితే నీ వెహికల్ చూడడం అయితే జరిగిద్ది. వెహికల్ చూసి మీకు ఏ వెహికల్ రిక్వైర్మెంట్ ఉందో, ఈ వెహికల్ ఉందని ప్రతి ఒక్కటి కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. పైసలు లేని మాత్రం పని అయితే చేయలేమండి. చాలా వరకు చేసినా నష్టపోయినా అయిపోయింది, దాని గురించి వదిలేద్దాం ఇంకంతే. దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. చాలామంది నేను వేరే వాళ్ళని నమ్మి మేము పేమెంట్ చేస్తాం మీరు వెళ్ళండి ఆడికి అని చెప్పేసి అన్నారు ఢిల్లీకి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకా మా వద్దంటుంది, మా అమ్మ వద్దంటుంది, ఇవన్నీ అయితే చెప్తారండి. అట్లా కూడా చాలా లాస్ అయినాను. ఓకేనా? ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.